హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నాతో పాటు అంటే చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా డైట్ విషయంలో చాలా అంటే కన్ఫ్యూజింగ్లో అండ్ దట్ హౌస్ వైఫ్స్ అయితే మరీ ఎక్కువగా క్వశ్చన్స్ చేయడం. సో అందుకనే ఈరోజు మీకోసం డైటిషియన్ని తీసుకొని వచ్చేసాను, రష్మిత గారు. సో మాట్లాడేద్దాము. ఈరోజు మీకున్న డౌట్స్ని నేను నా రూపంలో అడిగి తెలుసుకుంటాను. నమస్తే అండి. నమస్తే రెబక్క గారు. లంచ్ తర్వాత ఫ్రూట్స్ తినొద్దు, నిజంగా తినొద్దా? యా, అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు మీరు లంచ్ తింటున్నారు, లంచ్ అనే కాదు ఫుడ్ ఏదైనా, బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఒక ఫుడ్ తింటున్నారు అంటే ఎనర్జీ ఇస్తున్నారు. మీరు ఎనర్జీ అంటే ఏంటి? గ్లూకోజ్ రైట్. ఇప్పుడు గ్లూకోజ్ ఆల్రెడీ బిల్డప్ అయిపోయింది. ఆ గ్లూకోజ్ మొత్తం బాడీకి డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అప్పటి వరకు మీ బాడీకి ఆ గ్లూకోజ్ మీరు ఇస్తున్నారు కానీ సెల్ కి అందలేదు. యూ విల్ గెట్ క్రేవింగ్స్. నాకు ఇంకా గ్లూకోజ్ రాలేదు అని క్రేవింగ్ మీ సెల్ ఇస్తుంది, మీకు ఆ సిగ్నల్ ఇస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఫ్రూట్ కావాలి, స్వీట్ కావాలి, డెసర్ట్స్ కావాలి అని చెప్పేసి అవి తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ గ్లూకోజ్ బిల్డప్ జరిగింది. మీరు ఒక గ్లూకోజ్ డైరెక్ట్ ఇస్తున్నారు, ఫ్రక్టోస్. ఫ్రూట్ అంటే ఫ్రక్టోస్ రైట్. ఫ్రక్టోస్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, గ్లూకోజ్ పెరిగిపోతుంది బ్లడ్ లో. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మీరు చెక్ చేసుకున్నారంటే గ్లూకోమీటర్ తో మీ గ్లూకోజ్ రష్ ఏదైతే బ్లడ్ లో ఉందో అది పెరిగిపోతుంది. ఓకే, విచ్ ఇస్ డేంజరస్. సో ఈ కేసెస్ లో మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకు మాక్సిమం అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఒకవేళ తినాలి అనుకుంటే మీరు ఒక 1 hour తర్వాతనో 2 hours తర్వాతనో ఒక ఫ్రూట్ పెట్టుకోండి. ఓకే, సో అందుకనే మనకి ఫ్రూట్స్ తినొద్దు అంటారు. ఇఫ్ ఇన్ కేస్ తీసుకుంటే ఆర్ లేదు అని అంటే బిఫోర్ లంచ్ తీసుకున్నా సో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? బిఫోర్ లంచ్ తీసుకోవచ్చు, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. బట్ వీ సజెస్ట్ సాలడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీరా అయినా క్యారెట్స్ అయినా ఈ సాలడ్స్ వెజిటబుల్ ఏవైతే ఉంటాయో అవి సజెస్ట్ చేస్తాం. సో దాట్ మీ టమ్మీ హాఫ్ ఫిల్ అయిపోతుంది. దాన్ గోయింగ్ టు ఫ్రూట్ ఈ టమ్మీ ఏదైతే ఉందో ఇది హాఫ్ ఫిల్ అయిపోతుంది. మీరు ఫైబర్స్ తీసుకుంటే కీరా ఉంది, క్యారెట్స్ ఉన్నాయి, ఇంకా లెటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి హాఫ్ టమ్మీ ఫిల్ అయిపోయిందంటే మీ పోర్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే మీరు బయట వెళ్తున్నారు, మీరు ఒక వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు, బయటకు వెళ్ళారు, రెస్టారెంట్ కో ఎక్కడికి వెళ్ళారు ఫ్రెండ్స్ తో. సో అక్కడ అయ్యో నేను డైట్ లో ఉన్నాను, నేను వాళ్ళు తినే ఫుడ్ నేను తినలేకపోతున్నాను అనేది ఫీల్ అవ్వకుండా మనం ఏం చెప్తాము, ఫస్ట్ మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ కానీ లేదంటే ఈ వెజిటబుల్స్ సాలడ్స్ ఇస్తారు కదా, సో ఆ వెజిటబుల్స్ తినేసేయండి. టమ్మీ హాఫ్ ఫిల్ అయిపోతుంది. అప్పుడు మీకు నచ్చిన ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పిజ్జా గానీ బర్గర్ గానీ, ఆబ్వియస్లీ నేను అది సజెస్ట్ చేయట్లేదు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ గోయింగ్ విత్ ఫ్రెండ్స్ సో అప్పుడు ఒక పిజ్జా ఒకసారి అంతే ఒక చీట్ మీల్ లాగా. సో అది తిన్నా కానీ అప్పుడు ఏం జరుగుతుంది, మీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా నువ్వు తినేసావు, యూ గాట్ ఇనఫ్ ఫైబర్, యూ స్టాప్ ఇట్ నౌ అని అది తోసేస్తుంది వెనక్కి. సో ఇంకా మీరు మళ్ళీ తర్వాత ఎక్కువ ఓవర్ ఈట్ లోకి వెళ్ళకుండా అది కాపాడుకుంటది అనమాట. ఓకే, సో అంటే ఇంత చెప్పాము అంటే మరి మేడం ఇన్ని చెప్తున్నారు కదా, మరి మా హౌస్ వైఫ్స్ కావచ్చు, ఉమెన్స్కి కావచ్చు, మంచి డైట్ ఏదన్నా ఇవ్వచ్చు కదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదన్నా డైట్ అంటే యాజ్ ఐ సెడ్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. ఐ కెన్ గివ్ సమ్ టిప్స్ లైక్ హైడ్రేషన్ ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ప్రతి 15 minutes కి వాటర్ సిప్ చేస్తూ ఉండాలి. బికాస్ ఆబ్వియస్లీ హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా పెద్ద వర్క్ చేస్తున్నారు. ఒక సైంటిస్ట్ అంత వర్క్ వాళ్ళే చేస్తారు ఇంట్లో చెప్పాలి అంటే. పిల్లల్ని చూసుకోవడం, లేదు అంటే ఇల్లు సర్దడం ఎక్సెట్రా రైట్. సో ప్రోటీన్స్ ఇంపార్టెంట్ వాళ్ళకి. బికాజ్ మేజర్గా మనం ఇప్పుడు మేల్స్ అనుకోండి, చాలా మంది జిమ్కి వెళ్తూ ఉంటారు, ప్రోటీన్ సపరేట్గా తీసుకుంటూ ఉంటారు, లేదంటే చికెన్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు, ఫిష్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. బట్ వేరస్ ఇక్కడ హౌస్ వైఫ్స్ దగ్గర వచ్చేసరికి మన ఇండియన్ హౌస్ వైఫ్స్ ఏంటంటే ఏది మిగిలితే అది తినేస్తారు. రైస్ ఎక్కువ ఉందంటే అదే ప్లేట్ లో పెట్టుకొని తినేస్తారు, కర్రీ తక్కువ ఉందంటే దాన్నే అడ్జస్ట్ చేసుకొని తినేస్తారు. సో వాళ్ళకు ఒక ప్రాపర్ బ్యాలెన్స్ ఉండదు, ఒక పోర్షన్ కంట్రోల్ ఉండదు. సో అందుకు సపరేట్ గా ఒక ఇలా ఎగ్ ఒకటి బాయిల్ చేసుకొని తినడము, కొంచెం నడుస్తూ పల్లీలు తినడము, ఇలాంటివి చేసుకుంటూ ఉన్నారంటే కొంచెం ప్రోటీన్ బిల్డప్ జరుగుతుంది. ఇప్పుడు చికెన్ ఉంది, చికెన్ తినండి, లైక్ వీక్లీ ఒక 2 times తీసుకోండి. ఒక 100 grams చికెన్ ఎంత ఉంటదండి తీసుకొని తినేయచ్చు. లేదా వెజిటేరియన్స్ అనుకోండి, మొలకెత్తిన విత్తనాలు ఇవి తీసుకోవచ్చు. సో జర్మినేషన్ ప్రాసెస్ లో ప్రోటీన్ బిల్డప్ ఎక్కువ ఉంటది కాబట్టి అట్లా తీసుకోవచ్చు అవి. అండ్ పన్నీర్ లాంటివి తీసుకోవచ్చు.
వాటర్ మాత్రం ఇంపార్టెంట్. ఏది తీసుకున్నా, ఏది తీసుకోకపోయినా వాటర్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు చలికాలం వచ్చింది ఆల్రెడీ. సో చలికాలం వస్తే వాళ్ళకి దాహం వేయదు అసలు తాగాలనిపించదు. ఆబ్వియస్లీ. సో బట్ ఐ వుడ్ రికమెండ్ కొంచెం అట్లా వెళ్ళి ఒక 15 minutes కి లేదా ఒక హాఫ్ అన్ అవర్ కి సిప్ చేస్తూ ఉండండి. బికాస్ హైడ్రేషన్ లేదు అంటే మీరు ఏది తిన్నా అది అబ్జర్వ్ అవ్వదు బాడీకి. సో దాట్ ఈస్ ద రీజన్ అన్నమాట. సో ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, బట్ ఫ్రూట్ ని జ్యూసెస్ లాగా తీసుకోవద్దు ఎప్పుడు కూడా. ఓకే, ఫ్రూట్ లాగా ఓల్ గా తీసుకోవాలి. జ్యూసెస్ లాగా వెళ్ళాలంటే వెజిటబుల్స్ ని జ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రూట్ ని జ్యూస్ చేశారంటే ఫైబర్ వెళ్ళిపోతుంది. ఫైబర్ వెళ్ళిపోతుంది అంటే యు ఆర్ డైరెక్ట్లీ గివింగ్ దట్ షుగర్ టు యువర్ బాడీ. ఓకే, గ్లూకోజ్ ని ఇచ్చేస్తున్నారు డైరెక్ట్. హౌస్ వైఫ్స్ అంటే మేజర్ గా మీకు ఆఫ్టర్ 25s లోనే ఉంటారు. సో ఆ టైంలో ఏంటంటే ప్రీ డయాబెటిక్ అనేది కామన్ గానే జరిగిపోయింది. ప్రీ డయాబెటిక్ మీరు ఎవరు చూసినా ప్రీ డయాబెటిక్ లో ఉంటారు. డైరెక్ట్ గా ఇవ్వడం బాడీకి. అంతే కదా, డైరెక్ట్ ఒక షుగర్ వాటర్ లో కలిపిస్తున్నారు మీరు. ఫ్రక్టోజ్ దట్ ఈస్ గ్లూకోజ్. రైట్, ఇప్పుడు మీరు స్ట్రెయిన్ చేసేస్తున్నారు అనుకోండి, మీరు జ్యూస్ తీసారు, స్ట్రెయిన్ చేశారంటే ఆ పల్ప్ ని పడేశారు అంటే ఫైబర్ వెళ్ళిపోయింది బయటకి. ఇప్పుడు షుగర్ ఇస్తున్నారంటే అది మళ్ళీ ఫ్యాట్ రూపంలోనే కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఎక్సర్సైజెస్, జిమ్ కి వెళ్ళడం ఇలాంటివి చేయరు మాక్సిమం. చాలా తక్కువ వర్క్ ఉంటది. అంటే నాట్ ఇన్ ద వర్క్ ఫ్రమ్ బట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటది. సో ఇప్పుడు ఎనర్జీ, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఎనర్జీ ఉంది, దాన్ని యూటిలైజ్ చేయట్లేదు బాడీ అంటే అది ఫర్దర్ యూస్ కోసం. ఎప్పుడైనా మన బాడీ స్టార్వేషన్ లో ఉన్న, ఫాస్టింగ్ లాంటివి ఏమైనా చేస్తున్నాము అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫ్యాట్ కింద ఫామ్ అయిపోతుంది ఇన్ యువర్ సెల్స్. సో అప్పుడు ఫ్యాట్ బిల్డప్ జరిగిపోతూ ఉంటది. మీరు ఎనర్జీ ఇస్తున్నారు బట్ దాన్ని యూటిలైజ్ చేయట్లేదు, బయటకు పంపించట్లేదు. అప్పుడు ఏమవుతుంది, స్టోరేజే జరుగుతుంది బాడీలో. అప్పుడు బాడీ మొత్తం బల్జౌట్ అయిపోతుంది. చాలా మంది లావు అయిపోతున్నాము, మేము ఏం తినట్లేదు. అది మీరు తినేది ఇంపార్టెంట్ కాదు, మీరు చేసే వర్క్ కూడా ఇంపార్టెంట్, మీరు తినే పోర్షన్ కూడా ఇంపార్టెంట్, అండ్ బ్యాలెన్స్ లో ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందికి కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏ క్లినిక్కి వెళ్ళాలి, లేదు అని అంటే నిజంగానే కరెక్ట్గా డైట్ ఇస్తారా లేదా అనే డౌట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గరికి ఎవరైనా రావాలి అని అంటే మీ అడ్రస్? సో మన క్లినిక్ ఉందండి హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర. సో దాట్ ఈస్ పియర్ క్లినిక్. సో ఇక్కడ మీకు ఏ రకమైన స్కిన్ ట్రీట్మెంట్స్ అయినా, హెయిర్ ట్రీట్మెంట్స్ అయినా, లేదా వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అయినా అన్ని ఉన్నాయి. అండ్ డైట్స్ కూడా మనం ఆన్లైన్ డైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అన్ని కార్డియాక్ డైట్స్ అయినా, లేదంటే వెయిట్ లాస్ డైట్స్ అయినా, డయాబెటీస్ రివర్సల్ డైట్స్ అయినా ప్రతిదీ ప్రొవైడ్ చేస్తాము. సో యూ కెన్ కాంటాక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.